హెజకాయా ఈ రకంగా ఆలోచించి ఉంటాడు. ఆయన ప్రార్థనలో ఆ మాటలు మనకు కనబడవు, కానీ ఆయన మనసులో బహుశా ఈ రకంగా ఆలోచించి ఉంటాడు. ఏంటి ప్రభువా, నేను మరణమైపోతానంటున్నాడు, ఏంటి ప్రభువా నాకు ఇక బ్రతుకు లేదంటున్నాడు, నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు, మరి నా కుటుంబం సంగతి ఏంటి, నా భవిష్యత్తు సంగతి ఏంటి, నేను ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలి కదా, నా తర్వాత నా కుమారుడు రాజ్యాన్ని పరిపాలించాలి కదా, వాట్ అబౌట్ మై ఫ్యామిలీ, వాట్ అబౌట్ మై ఫ్యూచర్, వాట్ అబౌట్ యువర్ ప్రామిసెస్ టు మై గ్రేట్ గ్రాండ్ డేవిడ్, దావీదుకు నీవు ఇచ్చినటువంటి వాగ్దానముల సంగతి ఏంటి అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. బహుశా ఆయన అనుకుని ఉండొచ్చు, దయచేసి నా జీవితాన్ని పొడిగించు ప్రభువా, నా ప్రాణాన్ని పోకుండా కాపాడు ప్రభువా అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. మనలో చాలా మంది 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకి ప్రాణ ప్రీతి ఉంటుంది. అంటే మన ప్రాణం పోవడానికి మనము త్వరగా ఇష్టపడం. జంతువులు కూడా వాటి ప్రాణాన్ని తీయడానికి అవి వెంటనే ఒప్పుకో. ఒక పెద్ద జంతువు ఒక చిన్న జంతువు మీద పడితే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ ప్రిన్సిపల్ అనేది బై ఇన్స్టింక్ట్ జంతువులో ఉంది. మనల్ని మనం సంరక్షించుకోవాలి అనేటువంటి ఇన్స్టింక్ట్ మనలో కూడా ఉంది. అందరము బ్రతికి ఉండాలి అని అనుకుంటాం. కాకపోతే దేవుడు వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు ఎందుకు బ్రతికి ఉండాలనుకుంటున్నావు? నీ జీవాన్ని నేను ఇంకొక నిమిషం, ఇంకొక దినం, ఇంకొక సంవత్సరం ఎందుకు పెంచాలని నీవు అనుకుంటున్నావు? ఇప్పటిదాకా స్వార్థంతో బ్రతికావు, ఇంకా స్వార్థముతోనే బ్రతకడానికా? ఇప్పటిదాకా పాపం కోసం బ్రతికావు, ఇంకా పాపం కోసమే బ్రతకడానికా? ఇప్పటిదాకా నరకం మధ్యలోకి స్థానాన్ని ఏర్పరచుకున్నావు, ఇంకా చివరి దాకా నరకంలో ప్లేస్ని రిజర్వ్ చేసుకోవడానికా? ఇప్పటికే నీ శిక్ష పెరిగిపోయింది, తీక్షణ రూపం దాల్చింది, ఇంకా దాన్ని 10 రెట్లు పెంచుకోవడానికా అని ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే, ఎందుకు నీవు చదువుకుంటున్నావు, ఎందుకు నీవు ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు నీవు వ్యాపారం చేస్తున్నావు, ఎందుకు ఇంకా బ్రతకాలనుకుంటున్నావు, నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నీ స్వంతం కోసమా, లేకపోతే నీ రక్షకుడైనటువంటి యేసు కోసమా, నీ స్వకీయ దురాశల కోసమా, లేక నీ సృష్టికర్త కోసమా అని అంటే మన దగ్గర ఆన్సర్ ఉందా? హిజ్కియా అనేటువంటి పేరుకు స్ట్రెంగ్త్ ఆఫ్ యాహ్వే అని అర్థం, యెహోవా యొక్క బలం అని అర్థం. కానీ 39 ఏళ్లకే, నడి వయస్సు ఇంకా రాకమునుపే బెడ్ మీద బలహీనుడిగా మరణాన్ని ఎదుర్కొంటూ పడి ఉన్నటువంటి వ్యక్తి. అందుకని నాకు అనిపిస్తుంది, మనం ఎప్పుడు కూడా మన దేవుడితో కనెక్ట్ అయి ఉంటే మన జీవితంలో ఏది ఎప్పుడు మనము సెట్ రైట్ చేసుకోవాలో మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఎవడైనా సరే యేసు ప్రభుతో ఉన్నప్పుడు, ఆయనతో అనుసంధానమై ఉన్నప్పుడు ఆయన ద్వారా వాడి జీవితాన్ని వారు సరి చేసుకోకుండా ఉండరు. బహుశా అలాంటి వాడు ఒకడే మనకు బైబిల్లో కనపడతాడు, ఇస్కరియోతు యూదా. మిగతా వాళ్ళందరూ ఎంత బలహీనులైనా, బుద్ధిహీనులైనా, ఎన్ని రకాలుగా వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళినా తిరిగి వెనక్కి వచ్చారు, ప్రభుతో కట్టబడ్డారు, గొప్ప అపోస్తలులుగా ప్రపంచానికి దేవుడి సేవకులుగా వాడబడుతున్నారు.